కారు ఆగ్గానే రంగడు ఎవరా అని తొంగి చూసి లోపలికి పరుగులాంటి నడకతో వెళ్ళాడు. ఆయాసపడుతూ, అమ్మగారు, చంద్రం బాబు గారితో ఎవరో వచ్చారండి అన్నాడు. మంచం మీద పరధ్యానంగా కూర్చున్న సత్యవతీదేవి రెప్పపాటు కాలం ఉలికి పడ్డట్టయి వెంటనే సర్దుకుంది. వెనక్కి దిళ్ళ కానుకుని కూర్చుంటూ భుజాల నిండుగా షాల్ కప్పుకుంది. చంద్రం లోపలికొస్తూ, అమ్మా, మామయ్య వాళ్ళొచ్చారు అన్నాడు. ఆ, వచ్చారా? ఇలా తీసుకురా నీరసంగా అంది. చంద్రం వెనక్కి తిరుగుతూ, రండి మావయ్య, రండి తాతగారు. చాలా హడావిడి పడిపోతూ కూర్చోమని కుర్చీలు చూపించాడు. వాసుదేవరావు గారి రాక సత్యవతీదేవికి తెలియదు. చంద్రం రండి తాతగారు అనటం కూడా ఆవిడ చెవిన పడలేదు. ఆవిడ చూపులు తమ్ముడు కోసం, బిందు కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నాయి. చాలా కాలం తర్వాత అక్కగారిని చూస్తున్న శ్రీనివాసరావు చూపులు తల్లి ఒళ్ళోంచి తప్పిపోయి చాలా రోజులకి మళ్ళీ ఆ తల్లిని కలుసుకుంటే ఆ చూపులు ఎంత ఆర్తిగా ఉంటాయో, అప్పటి ఆనందం ఎలా ఉరకలు వేస్తుందో అచ్చు చంటి పిల్లాడి చూపుల్లా ఉన్నాయి ఆయన చూపులు. తమ్ముడు తన్ని చూపులతో వాడిగా చూస్తాడని, అసలు వస్తాడో రాడోనని ఉదయం నుండి అనేక రకాలుగా ఆలోచిస్తున్న సత్యవతీదేవి తమ్ముడి ముఖంలో వెల్లివిరిసే ఆనందం చూసేసరికి గుండెలు మించి పెద్ద బండరాయి తొలగినట్టు మనసు తేలికపడింది. అక్కయ్య అని శ్రీనివాసరావు గారు, వాసు అని సత్యవతీదేవి ఒకరినొకరు ఆప్యాయంగా ఒకేసారి పిలుచుకున్నారు. శ్రీనివాసరావు అక్కగారి మంచం దగ్గరికి వెళ్తూ, ఒంట్లో ఎలా ఉంది అక్కయ్య? ఎంతో అభిమానం, ఆప్యాయంగా అడిగాడు. ఆ మధ్య సుస్థి చేసినప్పటి నుంచి తిరగలేకపోతున్నాను. ఇప్పుడు కాస్త పర్వాలేదులే, కూర్చో. ఏది మేనకోడలు? బిందు కోసం అటు ఇటు చూస్తూ అడిగింది. శ్రీనివాసరావు కూతురి కోసం వెనక్కి తిరిగాడు. చంద్రం తల్లితో అన్నాడు, అమ్మ, తాతగారు వచ్చారు. అలాగా, ఇంతవరకు చెప్పలేదేం చంద్రం? బాబాయ్ గారు మీరొచ్చినట్టు చూడలేదు, రండి కూర్చోండి నొచ్చుకున్నట్టు అంది. పర్వాలేదమ్మా, నీ ఒంట్లో బాగుండలేదని చంద్రం చెప్పాడు. ఇప్పుడు కులాసాగా ఉంది కదూ? పలకరింపుగా అడిగారు. కులాసాగానే ఉందండి, ముందు మీరు కూర్చోండి, గౌరవం ఉట్టిపడే గొంతుకతో అంది. ఆయన కూర్చున్నారు. శ్రీనివాసరావు కూతురి భుజం మీద చేయి వేస్తూ, అత్తయ్య అని అక్కగారికి వేసి తిరుగుతూ, ఇదిగో నీ మేనకోడలు అన్నారు. నమస్కారం అత్తయ్య గారు, రెండు చేతులు జోడించింది బిందు. తెల్లగా పొడుగ్గా మెరిసే కళ్ళతో చలాకీగా కనపడిన బిందుకేసి రెప్ప వాల్చకుండా చూస్తున్న సత్యవతీదేవి, ఇలా రా అమ్మా, ఎంతో ఆప్యాయంగా అంటూ రెండు చేతులు చాచింది. బిందు చనువుగా దగ్గరికెళ్ళింది. సత్యవతీదేవి బిందు చేయి పట్టుకుని తన పక్కన కూర్చోబెట్టుకుంది. శ్రీనివాసరావుకి అంతా కల్లా అనిపిస్తుంది. మనుషులు ఎంత విచిత్రంగా మారిపోతారు అంతే. కొన్నాళ్ళు కొంతమంది శని పట్టుకున్నట్టుంటుంది. కొంతమందిని కొన్ని రోజులు పట్టుకుంటే మరికొంతమందిని కొన్నేసి సంవత్సరాలు పట్టుకుంటుంది. గతంలో అక్కయ్యని పట్టుకున్న శని వదలటానికి కొన్ని సంవత్సరాలు పట్టింది. పోన్లే, అక్కయ్య ఇప్పటికైనా మారింది, మమతల్ని అర్థం చేసుకుంటుంది అనుకొని ఎంతో ఆనందించారు. బిందుకు అసలు తెలుగే రాదేమో, అసలు తన ఇంటికే రాదేమో, ఒకవేళ వచ్చినా ఆకాశం మించి ఊడిపడ్డట్టుగా ప్రవర్తిస్తుందని బిందు గురించి ఎన్నో రకాలుగా ఊహించిన సత్యవతీదేవికి బిందు స్వచ్ఛమైన తెలుగులో, అందులో ఎన్నాళ్ళ నుండో తనతో పరిచయం ఉన్నట్టుగా చనువుగా మాట్లాడుతుంటే చాలా ఆశ్చర్యంగా, ఉక్కిరి బిక్కిరైనట్టుగా ఉంది. నీకింత బాగా తెలుగొచ్చునా? నీతో మాట్లాడడానికి నేను చదువు నేర్చుకోవాలేమో అనుకున్నాను అంది నవ్వుతూ. ఎందుకు రాదత్తయ్య? తెలుగు వాళ్ళకి తెలుగు రాదా? అలా అంటూ చప్పున కరెక్టేనా అన్నట్టు తండ్రి కేసు చూసింది. కరెక్టే అన్నట్టు చిన్నగా తలూపారాయన. బిందు తండ్రి కేసు అలా చూసేసరికి వాసుదేవరావు గారు మీసాల చాటున చిన్నగా నవ్వుకున్నారు. చంద్రం చిన్నగా నవ్వాడు. ఇక్కడ కాస్త కాన్వెంట్లో చదివేసరికి తెలుగు రానట్టు మాట్లాడుతున్నారు. ఇంకా అక్కడ ఆ మూల ఒకరు, ఈ మూల ఒకరు అన్నట్టుగా ఉంటారాయే తెలుగు వాళ్ళు. అలాంటిది ఇంత స్వచ్ఛంగా నువ్వు తెలుగు మాట్లాడుతుంటే నాకు చాలా ఆనందంగా ఉంది, బిందు భుజం మీద చేయి వేస్తూ అంది. సత్యవతీదేవి వాసుదేవరావు గారితో, తమ్ముడితో అప్పుడప్పుడు మాట్లాడుతున్నా ఎక్కువగా బిందుతోనే మాట్లాడుతుంది. చంద్రం వాసుదేవ గారితోనూ మేనమామతోనూ మాట్లాడసాగాడు. తర్వాత తల్లి తన కేసు చూడటంతో ఆ సంకేతం గ్రహించి లోపలికి వెళ్ళాడు. రంగడి చేత పలహారాలు పట్టించుకొచ్చాడు. రంగడిని అక్కడ పెట్టి వెళ్ళమని తనే స్వయంగా పలహారం అందించాడు. వాసుదేవరావు గారు తీసుకోలేదు. తాను ఇప్పుడేం తీసుకోలేనన్నారు. కొద్దిగానే తీసుకోండి,
సత్యవతీదేవి చంద్రం ఇద్దరూ ఒకేసారి అన్నారు. నాకు అరగదు, మితంగానే ఆహారం తీసుకుంటాను, లేకపోతే రాత్రి చాలా బాధపడాల్సి వస్తుంది. మృదువుగానే తిరస్కరించారు. శ్రీనివాసరావు బిందు బావుండదని తీసుకున్నారు. అందరూ టీ తీసుకున్నాక సత్యవతీదేవి చెప్పటం మొదలుపెట్టింది. తుఫాన్ రావటంతో అంతా సర్వనాశనం అయిపోయిందని, ఆ టైంలో నాగరాజ్ అనే అతను ఆదుకున్నాడని, అప్పటినుండి ఇక్కడ స్థిరపడిపోయి ఇప్పుడిప్పుడే ఆ దెబ్బ నుండి కోలుకుంటున్నామని చెప్పింది. అక్కగారు అన్ని బాధలు పడిందని తలుచుకునేసరికి ఆయనకి చాలా బాధేసింది. అందులో ఆవిడ చెప్పేటప్పుడు ఆ బాధలు నిన్న మొన్న అనుభవించిన దానిలా చెప్పసాగింది. ఆవిడలా కళ్ళకు కట్టినట్టు చెప్తుంటే శ్రీనివాసరావు ఎంత బాధపడ్డారో వాసుదేవరావు గారు అంత శ్రద్ధగా వినసాగారు. అక్కగారు అలా చెప్పాక, నిజంగా ఈ విషయాలు నాకు తెలియవక్కయ్య, నొచ్చుకున్నట్టుగా అన్నారు. ఎలా తెలుస్తుందిలే, నువ్వు ఆ మూల మేము ఈ మూల, ఇవన్నీ రాసి నిన్ను బాధ పెట్టడం ఎందుకని నేను రాయలేదు అంది. తను బాధపడినందుకు తమ్ముడు బాధపడ్డాడు. తన మీద ఎటువంటి కోపం లేదు అని గ్రహించి తేలిగ్గా ఊపిరి పీల్చుకుంది. ఇందులో బాధ పెట్టడం ఏముంది అక్కయ్య, వేరే దేశంలో ఉన్నవాణ్ణి మీరు రాయకపోతే ఎలా తెలుస్తుంది? పోన్లే, ఆ నాగరాజు చాలా మంచివాళ్లా ఉన్నాడు, అందుకే ఆపద సమయంలో ఆదుకున్నాడు, తేలికపడ్డ మనసుతో అన్నారు. చాలా మంచివాడు, ఎవరు ఏమాత్రం బాధపడినా చూడలేడు. ఆ సమయంలో అలాంటి వాడి అండ దొరకటం నిజంగా మా అదృష్టం అనుకో. లేకపోతే వీడా చిన్నవాడు, నేను ఒక్కదాన్ని ఏం చేయగలను, అంతా ఆ భగవంతుడి దయ అంటూ మనసులో భగవంతుణ్ణి ప్రార్థించినట్టుగా క్షణంసేపు కళ్ళు మూసుకుని తెరిచింది. మీ మేనకోడలికి మీ పోలికలున్నాయి. సత్యవతీదేవి మాటలు శ్రద్ధగా ఆలకిస్తున్న వాసుదేవరావు గారు ఆవిడ క్షణంసేపు కళ్ళు మూసుకుని తెరవటంతో అన్నారు. ఆయన అలా అనేసరికి సత్యవతీదేవికి నిజంగా గర్వంగా అనిపించింది. అదేం పై కనపడనీయకుండా నిజంగా అంటారా అంది బిందును పరీక్షగా చూస్తూ. అవును, మీ ఇద్దరికీ చాలా పోలికలు కలుస్తాయి. ముఖ్యంగా అలా చెప్తూ చెప్తూ కళ్ళు మూసుకోవటం ఇద్దరూ ఒకలాగే చేస్తారు. అలా అంటూ శ్రీనివాసరావు కేసి తిరిగారు. అవునన్నట్టు ఆయన తల పంకించాడు. ఆయన అక్కగారిని కూతుర్ని మార్చి మార్చి చూశాడు. అక్కగారి చూపులు బిందుమూర్తిని హత్తుకుపోయినట్టుగా ఉన్నాయి. బిందు చూపుల్లో మేనత్త పట్ల గౌరవాభిమానాలే కాకుండా ఎంతో అభిమానం, ఆప్యాయత కూడా నిండి ఉన్నాయి. ఆ తుఫాన్ ఏదో అందరి మంచికే వచ్చిందన్నమాట. ఆస్తిపాస్తులతో పాటు మనుషుల్లో ఉండే మాలిన్యాన్ని కూడా తుడిచి పారేసిందన్నమాట. భగవంతుడు నిజంగా దయామయుడు. ఆ తుఫానే రాకపోతే అక్కయ్య ఎప్పటికీ అలాగే ఉండిపోయేదేమో అనుకున్నారు. చాలాసేపు చాలా విషయాల గురించి మాట్లాడుకున్నారు. సత్యవతీదేవి ఎందరి గురించో చెప్పింది గాని శ్రీనివాసరావు ఆతృతగా ఎదురుచూస్తున్న ఒక విషయం మాత్రం ఆవిడ చెప్పలేదు. వాసుదేవరావు గారి ఎదురుగా ఆ మాట అడిగే ధైర్యం ఆయనకి లేకపోయింది. అక్కయ్య ఎంతైనా మారొచ్చు కానీ ఆ విషయం కదిపితే అక్కయ్య రియాక్షన్ ఎలా ఉంటుందో, ఈసారి ఎప్పుడైనా కదిపి చూడొచ్చు అనుకుని ఆ కోరిక చంపుకున్నారు. తర్వాత చంద్రాన్ని వాళ్ళకి ఇల్లంతా తిప్పి చూపించమంది. చంద్రం వాళ్ళకి ఇల్లు చూపించాడు. ఇల్లంతా చాలా సామాన్యంగా ఉంది. ఎటువంటి డాబుసర్లు లేకుండా ఈ ఇంటి యజమానురాలికి అనవసరమైన ఖర్చులంటే గిట్టదు సుమా అన్నట్టుగా చాలా సింపుల్గా ఉంది. చంద్రం తల్లి బెడ్రూమ్ మినహా ఇల్లంతా చూపించాడు. ఆ కాలనీకి విసిరేసినట్టుగా కాస్త దూరంగా ఉంది ఆ ఇల్లు. ఇల్లు చాలా చిన్నది, జాగా చాలా పెద్దది. ఇల్లు పొందిగ్గా బాగుంది. వాసుదేవరావు గారు మెచ్చుకున్నట్టుగా అన్నారు. ఉండేది మేమిద్దరమేగా, అందుకే ఇల్లు పెద్దగా కట్టలేదు. ఇల్లు పెద్దగా కట్టి అద్దెలకి ఇవ్వటం నాకు ఇష్టం లేదు, అందుకే పొందిగ్గా కట్టించాను అంది. అదే మంచిది, ప్రశాంతంగా ఉంటుంది అన్నారు. అంత పెద్ద జాగా ఉంది కదా, గార్డెన్ పెంచలేదేం అత్తయ్య? బిందు అడిగింది. ఎంత పని వాళ్ళున్నా వాళ్ల మీద ఒక కన్నేసి ఉంచాలమ్మా, అప్పుడే వాళ్ళు శ్రద్ధగా చేస్తారు. నాకా అంత ఓపిక లేదు. మీలాంటి పిల్లలకున్నంత ఓపిక, కుతూహలం నాకెక్కడుంటాయి? ఈ ఇంటికి దీపం వెలిగించే ఇల్లాలు అవన్నీ చూసుకోవాలి. అలా అంటూ రెప్పపాటుకాలం తమ్ముడికేసి మరుక్షణం బిందుకేసి నవ్వుతూ చూసి భుజం మీద చిన్నగా నొక్కింది. శ్రీనివాసరావు మనసు గాలికన్నా తేలిగ్గా అయి ఆకాశంలో విహరించసాగింది. ఆయనకి ఆనందంతో ఉక్కిరిబిక్కిరైనట్టుగా ఉంది. అక్కగారి ఆంతర్యం ఆయనకి అర్థమైపోయినట్టుగా అనిపించింది. మేనత్ తన చివరి మాట బిందుకి అర్థం కాలేదు. ఇంటికి వెళ్ళాక తండ్రిని అడగాలనుకుంది. సత్యవతీదేవి తమ్ముడి కేసు మళ్ళీ శ్లేషగా మాట్లాడడం, ఆ మాటలకి శ్రీనివాసరావు ఆనందంతో ఉక్కిరిబిక్కిరైపోవటం
వాసుదేవరావు గారు గమనిస్తూనే ఉన్నారు. తల్లి మాటలకి చంద్రం బిందు ముఖంలోకి చూశాడు. సరిగ్గా అప్పుడే బిందు ఆవిడ మాటలు అర్థం కాక తండ్రి కేసి చూసింది. అప్పటికే ఆయన మనసు ఆనందంతో గాల్లో విహరిస్తుంది. ఈ అమ్మాయి ఎంత చొరవగా మాట్లాడగలదో, కొన్నిట్లో అంత అమాయకురాలు అనుకున్నాడు చంద్రం. అరగంట తర్వాత శ్రీనివాసరావు వాళ్ళు వెళ్తామని లేచారు. అదేమిటి, వెళ్ళిపోవటం ఏంటి అంది ఆశ్చర్యంగా తను కూడా లేచి నిలబడుతూ. తను కొడుకును పంపింది. అక్కడికి వెళ్తే పెద్ద అయినా సరేలే అని సరిపెట్టుకుంది. ఇప్పుడు మళ్ళీ అక్కడికే వెళ్తున్నాడు అంటే చుట్టపు చూపుగా చూసిపోదామని వచ్చాడన్నమాట. ఆవిడ కళ్ళల్లో దెబ్బతిన్న భావం తొంగి చూసింది. శ్రీనివాసరావు కంగారుగా అన్నారు. ఆయన మళ్ళీ ఊరు వెళ్తారు. ఆయన ఊరు వెళ్లేలోగా కొన్ని పనులు చూసుకోవాలి. మళ్ళీ వస్తాం. ఇంకా ఇక్కడే ఉంటాంగా. నువ్వు ఇలా పరాయివాడిగా చూసిపోతావని అనుకోలేదు. పొద్దున్నంటే ఆయన పెద్ద ఆయన, తండ్రి వంటి వారు. ఆయన దగ్గరుండి తీసుకెళ్లారు. నాకు ఆనందమే. కానీ ఈ ఒక్క పూట అయినా భోజనం చేసి వెళ్తే సంతోషిస్తాం. ఎంత మామూలుగా చెప్పాలన్నా ఆవిడ గొంతులో నిష్ఠూరం తొంగి చూసింది. ఆ మాటతో శ్రీనివాసరావు పూర్తిగా కరిగిపోయాడు. కానీ ఉండటానికి లేదు. ఆయన ఏదో సర్ది చెప్పాలనుకునేలోగా వాసుదేవరావు గారు అన్నారు. మీరు భోజనం చేసి రండి, నేను ఈలోగా పని చూసుకొని వస్తాను అంటూ శ్రీనివాసరావు భుజం మీద చెయ్యి వేశారు. మీరు కూడా ఉండాలి బాబాయ్ గారు. మీరు కూడా ఉంటే నాకు చాలా సంతోషంగా ఉంటుంది అంది. నేను రాత్రిళ్ళు భోజనం చేయను. అయినా నేను అర్జెంటు పని మీద ఒకరిని కలవాల్సి ఉంది. మీరు మరోలా అనుకోవద్దు మృదువుగా చెప్పారు. వాసుదేవరావు గారు వెళ్ళిపోయారు. ఆయన వెళుతూ 9ంటికి కారు పంపిస్తానని చెప్పారు. సత్యవతీదేవి లోపలికెళ్ళి వంట మనిషి నరసమ్మకి వంట ఏం చేయాలో పురమాయించొచ్చింది. రంగడు వచ్చి టీపై మీదున్న ప్లేట్లు కప్పులు తీసుకెళ్లిపోయి అక్కడ శుభ్రంగా తుడిచేశాడు. సత్యవతీదేవి ఎన్నో విషయాలు మాట్లాడుతుంది, ఎందరి గురించో చెప్తుంది. కానీ శ్రీనివాసరావు ఆతృతగా ఎదురుచూస్తున్న వారి గురించి మాత్రం చెప్పటం లేదు. 2-3 సార్లు ఇక అడిగేద్దాం. అక్కయ్య ఎంతో మారింది, ఆప్యాయంగా మాట్లాడుతుంది, అడిగినా ఏమనుకోదు అనుకున్నారు. కానీ మళ్ళీ సందేహించారు. ఇంతమంది గురించి ఇన్ని కబుర్లు చెప్పిన అక్కయ్య వాళ్ళ ఒక్కళ్ళ గురించి ఎందుకు చెప్పలేదు? పెద్ద భూస్వామి సుబ్బన్నంటే మండిపడే అక్కయ్య అతని గురించి కూడా ఎంతో జాలిగా మాట్లాడింది. ఏదో కారణం ఉండే ఉంటుంది, అందుకే చెప్పలేదు. చంద్రం ఎదురుగా అడగవచ్చో లేదు, పిల్లలు లేనప్పుడు అడగొచ్చు అనుకుని ఊరుకున్నారు. తమ్ముడు తన మీద ఎటువంటి ద్వేషం పెట్టుకోకుండా అన్ని విషయాలు మాట్లాడుతున్నాడు. మరి తను ఏం బిజినెస్ చేయదలుచుకున్నాడో చెప్పడేం? సత్యవతీదేవి తనలో తానే గుంజుకుంటుంది. తను అడిగితే లోకం అయిపోతానని ఆవిడ ఆ విషయం కదపలేదు. బిందు మేనత్త మాట్లాడుతుంటే శ్రద్ధగా వింటోంది. ఆవిడ ఆకట్టుకునేలా మాట్లాడగలదని గ్రహించింది. ఎంత హుందాగా ఉండే ఆవిడలో అదో రకమైన గాంభీర్యం కూడా ఉందని, అది ఎవరినైనా కాస్త దూరంలో ఉంచగలదని కూడా గ్రహించింది. చంద్రానికి తల్లంటే భయమని కూడా గ్రహించింది. తల్లి మాట్లాడుతుంటే బుద్ధిమంతుల్లా వింటూ కూర్చున్నాడు. తమ్ముడితో మాట్లాడుతూ అప్పుడప్పుడు బిందుకేసి ఓరగా చూస్తూనే ఉంది సత్యవతీదేవి. చెంపకు చేయి చేర్చి శ్రద్ధగా తన మాటలు బిందు వింటోందని గ్రహించి లోపలే గర్వంగా అంది. చాలామంది ఆవిడ్ని ముఖాన్నే పొగుడతారు. మీలా మేం మాట్లాడలేం. మాట్లాడడం ఒక కళ. ఆ కళ భగవంతుడు మీకు పుష్కలంగా ఇచ్చాడు. మేం 10 జన్మలెత్తినా మీలా మాట్లాడలేం అంటూ. అలా అన్నప్పుడు గర్వంగా నవ్వుకుంటుంది. వాళ్ళలా పొగట్టం ఇష్టమే అయినా పొగడ్తలంటే ఏమాత్రం ఇష్టం లేనిదాల్లా చనువుగా వాళ్ళని కసురుకుంటుంది. తాతగారు తనకి అత్తయ్య పోలికలున్నాయన్నారు. ఏం పోలిక ఉంది అని ఆలోచిస్తూ ఆవిడ మాట్లాడేటప్పుడు శ్రద్ధగా గమనిస్తూ ఆవిడ చెంపలు, నుదురు, కళ్ళు, ముక్కుని పరీక్షగా చూస్తుంది. బిందు, నువ్వేం మాట్లాడవే అంది చిన్నగా నవ్వుతూ. మీరు బాగా మాట్లాడతారు. ఎటువంటి కల్మషం లేకుండా అమాయకంగా అంది. ఆ పొగడ్తకి సత్యవతీదేవిలో గర్వం కెరటంలా లేచింది. దాన్ని ఆవిడ బయటికి రానీయకుండా జాగ్రత్త పడింది. నీకంటేనా? నా మీద నీకున్న అపారమైన ప్రేమ అలాంటిది. కాదత్తయ్య, నిజంగానే చెప్తున్నాను. మీరు ఎంతసేపు మాట్లాడినా విసుగు లేకుండా వినొచ్చు అంది. సత్యవతీదేవి హుందాగా నవ్వి ఊరుకుంది. చంద్రం బిందు మాటలు కుతూహలంగా వింటున్నాడు. శ్రీనివాసరావు గారికి అక్కగారు, కూతురు అలా మాట్లాడుకుంటుంటే ఎంతో చూడముచ్చటగా అనిపిస్తుంది. ఎప్పుడూ వీళ్ళిద్దరూ ఇలాగే అభిమానంగా ఆప్యాయతతో మాట్లాడుకోవాలని కోరుకున్నారు. సత్యవతీదేవి లోపలికి వెళ్ళి వంట ఎంతవరకు వచ్చిందో చూద్దామని వచ్చింది. సరిగ్గా వంట మనిషి అప్పుడే వంట అయిపోయిందని చెప్పటానికి ఇటు వస్తుంది. ఇంకా ఎంత ఆలస్యం ఉంది అని అడిగింది సత్యవతీదేవి.
అయిపోయిందండి. వడ్డించేయమంటారా? వినయంగా అడిగింది. ఆ! సిద్ధం చేసుకుంటూ ఉండు అని ముందు హాల్లోకొచ్చి కొడుకుతో అంది. చంద్రం, వంట అయిపోయిందట. వెళ్ళి టేబుల్ మీదకేం కావాలో చూడు బాబూ. చంద్రం వెంటనే లేచి లోపలికి వెళ్ళాడు. తల్లి చెప్పగానే ఎంతో వినయంగా లేచి లోపలికి వచ్చిన చంద్రం విసురుగా అల్మరా గ్లాస్ డోర్స్ తెరిచి డిన్నర్ సెట్ తీసి టేబుల్ మీద పెట్టాడు. అలా పెడుతూ రంగా, నెమ్మదిగానే పిలుద్దామని ఆ విసురులో కాస్త గట్టిగా పిలిచాడు. వంట మనిషితో గుసగుసలాడుతూ మాట్లాడుతున్న రంగా చంద్రం కెక్కి అదిరిపడ్డాడు. సార్ అంటూ పరుగులాంటి నడకతో మరుక్షణం చంద్రం ముందు నిలబడ్డాడు. ఇదిగో, ఇవి తీసుకెళ్లి వాటి పని చూడు అన్నాడు. రంగడు వాటిని ఎంతో పదిలంగా తీసుకెళ్లాడు. చంద్రం అగరవత్తులు డైనింగ్ టేబుల్ మీద అమర్చి వెలిగించాడు. రంగడు టేబుల్ మీద అన్నీ సరిగ్గా అమరుస్తున్నాడో లేదోనని పరీక్షించాడు. డైనింగ్ టేబుల్ మీద అన్నీ అమర్చాక హాల్లోకి వచ్చాడు. ఎంతో వినయంగా, మావయ్య, అంతా రెడీ, రండి అన్నాడు. శ్రీనివాసరావు మేనల్లుడి వినయ విధేయతలకి, తల్లి మాట మీదుండే గౌరవానికి ఎంతో అబ్బురపడ్డాడు. సత్యవతీదేవి కొడుకు కేసి మురిపంగా చూసుకుంది. వాసు, లే, బిందు, రా అమ్మా, ఎంతో అభిమానంగా అంది. శ్రీనివాసరావు లేచాడు. బిందు, నేను కూడానా అంది ఆశ్చర్యం నటిస్తూ. సత్యవతీదేవి తెల్లబోతూ, మా తమ్ముడికి ఒక్కడికే డిన్నర్ అనుకున్నావా అంది. మరి మీ అబ్బాయి డాడీ ఒక్కరిని పిలిస్తేను నవ్వు ఆపుకుంటూ అమాయకంగా ముఖం పెట్టింది. చంద్రం రెండడుగులు ముందుకు వేసి వినయంగా తల వంచుతూ అన్నాడు. హేమబిందు గారు, తమరు కూడా దయచేయండి. అతను చెప్పిన తీరుకి అందరూ నవ్వారు. చాలా థ్యాంక్స్ అండి, వస్తాను. తను కూడా తల వంచి నవ్వుతూ అంది. సత్యవతీదేవి బిందు భుజం మీద చేయి వేస్తూ అంది. నీ తర్వాతే ఎవరైనా, ఆఖరికి మీ నాన్న కూడా, తెలిసిందే. కానీ మీ అబ్బాయి కళ్ళెర చేస్తాడేమో అత్తయ్య. వాడెవడు నీ మీద కళ్ళెర చేయటానికి? వాడికన్నా ముందు నువ్వే వాణ్ణి కళ్ళెర చేయాలి అంది భుజం తడుతూ. ఆ అలాగే నేర్పు. అసలే నీ మేనకోడలు బుద్ధిమంతురాలు. ఇక ఇలా ప్రోత్సహించావంటే అయినట్టే. చంద్రం వెంటనే అన్నాడు. అబ్బో, మీ అబ్బాయికి మాటలొచ్చత్తయ్యా? ఏమో అనుకున్నాను. అందరూ డైనింగ్ హాల్లోకి వచ్చారు. అక్కడి ఏర్పాట్లు చూసి బిందు, బాప్రే, ఇవన్నీ తినడానికే కళ్ళు పెద్దవి చేస్తూ అంది. కాదు, జేబులో వేసి పట్టుకెళ్ళటానికి. చంద్రం వెంటనే అన్నాడు. ఉదయం నుండి మౌనంగా ఉండి ఇప్పుడు హఠాత్తుగా చొరవగా మాట్లాడుతున్న చంద్రాన్ని ఆశ్చర్యంగా చూసింది బిందు. అక్కయ్య, ఇవన్నీ ఏంటి? ఏకంగా ఇన్ని చేయించావేంటి? కుర్చీలో కూర్చుంటూ శ్రీనివాసరావు అన్నాడు. ఎన్ని చేయించారని? మీరేమో వెళ్ళిపోతామంటున్నారు. మళ్ళీ ఎప్పుడొస్తారో అని బిందుని తన పక్కన కూర్చోబెట్టుకుంది. 2 కూరలు, సాంబారు, కొబ్బరి పచ్చడి, పులిహోర, రవ్వ కేసరి, గులాబ్ జామ్ చేయించింది. అప్పడాలు, ఊరమిరపకాయలు వేయించమంది. చంద్రం అరటిపళ్ళు సిద్ధంగా పెట్టాడు. వంట మనిషి కావాల్సింది వడ్డించటానికి సిద్ధంగా నిలబడిన సత్యవతీదేవి తనే స్వయంగా తమ్ముడికి, మేనకోడలికి కొసరి కొసరి వడ్డించింది. అక్కగారి ఆప్యాయతకి శ్రీనివాసరావు ఉక్కిరిబిక్కిరైపోతున్నాడు. సరదాగా కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేశారు. సత్యవతీదేవి అన్ని విషయాల్లోనూ బిందు పక్షమే మాట్లాడింది. చంద్రం, అమ్మా, అన్యాయం. ఇంతవరకు నువ్వే నా కంటి వెలుగు అన్నావు నన్ను. హఠాత్తుగా నీ మూడు మారిపోయింది. ఇది న్యాయం కాదు అన్నాడు. ఇప్పుడు మీరిద్దరూ నాకు 2 కళ్ళు. బిందు కేసి మురిపంగా చూస్తూ అంది. చంద్రం బిందు కేసి కొంటెగా చూశాడు. బిందు చంద్రం కేసి స్నేహభావంతో చూసింది. వాళ్ళు భోజనాలు చేస్తుంటేనే వాసుదేవరావు గారు పంపిన కారు వచ్చింది. బిందు భోజనం అయ్యాక లేచి షోకేస్లో బొమ్మలు చూడసాగింది. అవి ఎప్పుడు ఎక్కడ కొన్నారో చెప్పే నెపంతో చంద్రం బిందు వెనకాలే వెళ్ళి వాటి వివరాలు చెప్పసాగాడు. సత్యవతీదేవి నాగరాజు మంచితనం గురించి మళ్లీ చెప్తుంది. శ్రీనివాసరావు కొంచెం సేపు తటపటాయించి ఆఖరికి ఉండబట్టలేక అడిగేశారు. అక్కయ్య, దేవకి వాళ్ళ గురించి ఏమైనా తెలిసిందా? ఈ మాట ఈరోజు కాకపోతే మరో రోజైనా తమ్ముడు అడుగుతాడని సత్యవతీదేవికి తెలుసు. కానీ ఇప్పుడే అడుగుతాడని అనుకోలేదు. అయినా ఆవిడేం తొట్రుపడలేదు, ఆశ్చర్యపోలేదు. కుర్చీలోంచి నెమ్మదిగా లేస్తూ తాపీగా అంది. నీకెంత తెలుసో నాకు అంతే తెలుసు. వాళ్ళకి ఎవరూ అక్కర్లేదనుకుంటే మనమేం చేయగలం? కుర్చీలోంచి లేచే నెపంతో ముఖం దించుకుని ఉండటం వల్ల ఆవిడ ముఖంలో ఎలాంటి భావాలు కదలాడాయో శ్రీనివాసరావు గ్రహించలేకపోయారు. ఆవిడ అలా అనేసరికి ఒక్కసారి నిస్సత్తువుగా అనిపించింది. ఉదయం నుండి ఆనందంతో గాలికన్నా తేలిగ్గా ఆకాశంలో విహరించిన మనసు ఇప్పుడు అక్కగారి జవాబు వినేసరికి అక్కడి నుంచి దబ్బున కింద పడ్డట్టు మనసు గిలగిల్లాడింది. భగవంతుడి చిత్ర విచిత్రాలు అంతే.
క్షణ సంతోషంతో ముంచేస్తాడు, మరుక్షణంలో దాని రూపు లేకుండా చేస్తాడు. మనిషి సుఖదుఖాల మధ్య గిరికిలు కొడుతుంటే తను నిమ్మకి నీరెత్తినట్టుగా కూర్చుంటాడు. శ్రీనివాసరావు నిట్టూర్చాడు. కుర్చీలోంచి లేస్తూ ఓరకంటిని తమ్ముణ్ణి చూసింది. అంతవరకు ఎంతో ఆనందంతో దీప్తివంతంగా వెలిగిపోతున్న తమ్ముడి ముఖం తన మాట వినగానే కళావిహీనమైపోయినట్టుగా అవటం చూసి ఏమెరగనట్టు వంట మనిషితో ఏదో మాట్లాడసాగింది. శ్రీనివాసరావు కొద్దిసేపట్లోనే తనని తానే ఓదార్చుకున్నారు. మామూలుగా అక్కగారితో మాట్లాడసాగాడు. 9:30 అవటంతో ఇక వెళ్తామని లేచారు. నీకంటే పనులున్నాయి, బిందునిక్కడుంచెయ్ అంది సత్యవతీదేవి. తండ్రి ఎక్కడ ఉండమంటాడోనని బిందు కంగారుగా తండ్రికేసి చూసింది. ఆయన కూతుర్ని వదిలి ఎప్పుడూ ఉండలేదు. బేబీని విడిచి నేను, నన్ను విడిచి బేబీ, ఒకరినొకరు విడిచి ఉండలేం, మళ్ళీ వస్తాంగా అన్నారు. మళ్ళీ ఎప్పుడొస్తావు? చంద్రాన్ని పంపిస్తాను. మళ్ళీ చంద్రాన్ని పంపాలా? మేమే వస్తాం అని చంద్రంతో మరి వెళ్ళిరానా అన్నారు. మంచిది మావయ్య వినయంగా అన్నాడు. బిందు కూడా వాళ్ళకి చెప్పొచ్చి కారులో కూర్చుంది. వాళ్ళు వెళ్ళిపోయాక చంద్రం అన్నాడు తల్లితో, మామయ్య అమాయకుడు గాని నీ మేనకోడలు మాత్రం సిసింద్రి. ఈ కాలం పిల్లలు మందకొడిగా ఎవరున్నారు? అందులో ఫారిన్లో పెరిగిందయ్యే. అసలు మన ముఖాలే చూడదనుకున్నాను. వాసుదేవరావు గారు, మీ మేనకోడలికి నీ పోలికలున్నాయి అన్న మాటలు గుర్తుకొచ్చి గర్వంగా అనిపించింది ఆవిడికి. బిందు చమత్కారం మాటలు ఎవరితోనైనా ఇట్టే స్నేహం చేసుకోగలదని ఆ తల్లి కొడుకులు గ్రహించారు. చంద్రాన్ని బిందు తమాషా మాటలు బాగా ఆకట్టుకున్నాయి. తల్లి చెప్పే మాటలు అతని చెవికి వినపడలేదు. తల్లి మాటలకి కొడుతూ అంటూ బిందుని తన ఊహల నిండా నింపుకున్నాడు. బేబీ, అత్తయ్య బావ ఇద్దరిలో ఎవరు అభిమానంగా ఆప్యాయంగా మాట్లాడారు? శ్రీనివాసరావు కూతుర్ని అడిగారు. చంద్రానికి మొహమాటమేమో, తల్లంటే భయమో సరిగ్గా చెప్పలేను. అత్తయ్య బాగా మాట్లాడింది అంది. ఆయన తేలిగ్గా గాలి పీల్చుకున్నారు. చంద్రం మొహమాటస్తుడు, పెద్దలందు భయభక్తులున్నవాడును, బంధువులంటే ఇష్టం లేనివాడే అయితే మనల్ని ఇంటికి తీసుకెళ్లగానే లోపలికి వెళ్ళిపోయేవాడు. సాధారణంగా పెద్దల పద్ధతులు, అలవాట్లే పిల్లలకు కూడా వస్తాయి కదా డాడీ. అత్తయ్య వాళ్ళ కొడుకుని భయభక్తులతో పెంచుంటుంది. అది నిజమే. కానీ కొంతమంది ఎంత జాగ్రత్తగా పెంచినా వినని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. చంద్రం బుద్ధిమంతుడిలాగే కనిపిస్తున్నాడు. ఎంతో నమ్మకంగా అన్నారు. బిందు ఇంకేం మాట్లాడలేదు. వీళ్ళు వెళ్ళేసరికి అప్పుడే శిరీష్ వచ్చింది. 10 నిమిషాల క్రితమే వాసుదేవరావు గారు వచ్చారు. ఆయనకి శ్రీనివాసరావు ఎంతో హుషారుగా కనిపించారు. అదే మాట ఆయన అడిగారు. అవునండి, మా అక్కయ్య ఇలా మాట్లాడుతుందని నేను అనుకోలేదు. మా అక్కయ్య పూర్తిగా మారిపోయింది. చిన్నప్పుడు నా వాళ్ళందరూ ఎలా ఉండాలని కోరుకున్నానో అచ్చు అలాగే మారిపోయింది. ఇదంతా మీ చలవ. కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకొని నన్ను ఇంతవాణ్ణి చేశారు. ఇప్పుడు మళ్ళీ మీరే నన్ను ఇక్కడికి రప్పించారు. ఈ చలవంతా మీది. ఆనందంతో ఆయన కంఠం వణికింది. దీంట్లో నేను చేసిందేం లేదు. నేను చేసింది మాట సహాయమే. నీకు పని అందు పట్టుదల కృషి పుష్కలంగా ఉన్నందువల్ల త్వరలోనే పైకొచ్చావు గంభీరంగా అన్నారాయన. మీరు చేసింది ఒక్క మాట సహాయమే కాదు. మీరు చేసిన సహాయానికి ఎలా కృతజ్ఞతలు చెప్పుకోవాలో తెలియటం లేదు. కష్టాల్లో ఉన్న నాకు ఎవరూ మాట సహాయం కూడా చేయలేదు. అలాంటి సమయంలో మీరు చేసిన మహోపకారం అంతా ఇంతా కాదు. మీ రుణం నేను ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేను. నిజం. శ్రీనివాస్, ఆయన శ్రీనివాసరావు చేతి మీద మెల్లగా తడుతూ అన్నారు. ఏమిటి నన్ను ఆకాశానికి ఎత్తేస్తున్నావు? నాకు కొడుకుంటే నేను చేసుకోనా? మీది మంచి మనసు కాబట్టి అలా అంటున్నారు. మా అమ్మ నాకెంత చేసింది? ఆయన కంఠం వణికింది. ముందు ముందు నీతో పని ఉండి చేశానేమో అన్నారాయన చిన్నగా నవ్వుతూ. అది తనని ఓదార్చడానికే అని శ్రీనివాసరావుకి తెలుసు. ఆయన మెల్లగా తేరుకుంటూ అన్నారు. మీరేం చెప్పినా సంతోషంగా చేస్తాను. మీరేం చేయమన్నా సంతోషంగా చేస్తాను. నాకా ఓపిక తగ్గిపోతుంది. ఇక ఈ బాధ్యతలన్నీ నీకే అప్పగించేయాలనుకుంటున్నాను. నీ చేత చేయించుకుంటూ కాలు మీద కాలు వేసుకొని కూర్చోవాలనుంది అంటూ మీసాల చాటు నుండి చిన్నగా నవ్వారు. నిజంగా నన్ను మీ కొడుగ్గానే చూస్తుంటే మీరు విశ్రాంతి తీసుకోండి. అన్ని పనులు నేను చూసుకుంటాను. అలా అంటుంటే వాసుదేవరావు గారి పట్ల వినయ విధేయతలు, అపారమైన గౌరవాభిమానాలు ఆ కంఠంలో తొణికిసలాడాయి. శ్రీనివాస్, ఏ వ్యక్తి అయినా ఒక్క నిమిషం కూడా ఖాళీగా ఉండకూడదు. ఒంట్లో శక్తి ఉన్నంత వరకు ఎవరి పనులు వాళ్ళు చేసుకోవటమే ఎంతో ఆరోగ్యకరమైన విషయం. ఏ వ్యక్తి అయినా తన వయసు కాదు గుర్తు చేసుకునేది, తను ఏం చేశాడు, ఎంత చేశాడు అని అనుక్షణం
ప్రతి వ్యక్తితో మెదలాలి. అది నీడలా వెన్నంటే ఉండాలి. ఏదో కాస్త ఉపకారం చేశానని నన్ను దేవుడిగా కొలుస్తున్నావు. ఈ ఇంటికి ఎంతోమందొస్తారు. ఎన్నో విధాలుగా, ఎన్నో రకాలుగా ఉపకారాలు పొందుతారు. ముఖానే నీ అంతటి మహనీయమైన వ్యక్తి లేడంటూ పొగుడుతారు. వారికిక్కడ ఏమాత్రం అసంతృప్తి కలిగినా ఈ గడప దాటగానే నోటికొచ్చినట్టు మాట్లాడతారు. ఎందుకంటావు? చేతి నిండా పనిలేక, ఒళ్ళొంచి పనిచేయాలంటే బద్ధకం, ఆర్థిక స్తోమతకి మించిన కోరికలు, ఖర్చులు. కానీ గొప్పవాళ్లలో కొంతమందికి తాత ముత్తాతలిచ్చింది ఉన్నా, మిగతా వారు పట్టుదలతో ఇలా కష్టపడి వృద్ధిలోకొచ్చారని ఎందరు ఆలోచిస్తున్నారంటావు? నాది కాదు గొప్ప మనసు, నీది గొప్ప మనసంటే. అందుకే నేనేదో చేసేస్తానని, దానికి పదింతల ఉపకారం చేసి రుణం తీర్చుకోవాలనుకుంటున్నావు. నాకు ఓపికున్నంత వరకు తిరగని. నాకెప్పుడు ఓపిక లేకపోతే అప్పుడు నువ్వే చేద్దువు గాని. ఇప్పుడు నాకు ఎంతో ధైర్యంగా ఉంది. శిరీషకి మంచి నేస్తం దొరికింది. మీరంటే శిరీషకి గౌరవం. శిరీష్ అంటే మీకు అభిమానం. ఇన్నాళ్ళు నా తర్వాత శిరీష ఒంటరిగా ఎలా బ్రతుకుతుందా అని దిగులు పడేవాణ్ణి. ఇప్పుడు నాకు ఆ దిగులు లేదు. నేనేమైనా పర్వాలేదు. నా తర్వాత శిరీష్ని మీరు కంటికి రెప్పలా కాపాడతారు. ఇక నేను నిశ్చింతగా కన్ను మూస్తాను. ఆయన గొంతులో ఎంతో రిలీఫ్ కనపడింది. శిరీష వివాహం చేసుకోలేదేమండి? ఉదయం నుంచి మనసులో తొలుస్తున్న ప్రశ్నని అడిగేశాడు. వాసుదేవరావు గారు నిట్టూర్చారు. కారణం ఏంటో చెప్పదు. పెళ్లి మాట ఎత్తితేనే మండిపడుతుంది. అసలు పెళ్లి మాట ఎత్తితేనే ముఖం అదో రకమైన జుగుప్సతో నిండిపోతుంది. నాకు శిరీష తప్ప ఎవరున్నారు చెప్పు? ఇద్దరు కూతుళ్ళు పైన శిరీషలో వాళ్ళిద్దరినీ చూసుకుంటూ శేష జీవితాన్ని గడుపుతున్నాను. శిరీష ఒక ఇంటిదై పిల్ల పాపలతో దాని జీవితం కళకళలాడుతుంటే చూసి ఆనందించాలనుకున్నాను. శిరీష పెళ్లి మాటే ఎత్తనివ్వదు. ఎంతో గంభీరంగా ఉండే వాసుదేవరావు గారు బేలగా మాట్లాడుతుంటే శ్రీనివాసరావుకి చాలా బాధ వేసింది. 30 సంవత్సరాలు నిండినా శిరీష పెళ్లి చేసుకోకపోవటానికి ఏదో కారణం ఉండే ఉంటుందనిపించింది. ఓదార్పుగా వాసుదేవరావు గారితో అన్నాడు. మీరేం బాధపడకండి. శిరీష మనసులో ఎవరున్నారో తెలుసుకుందాం. అది అడిగాను శ్రీనివాస్. అతనెవరైనా పర్వాలేదని, అతని ఆర్థిక పరిస్థితులతో కూడా ఏమీ అభ్యంతరం లేదని, శిరీష మనసులో ఎవరైనా ఉంటే నిర్భయంగా చెప్పమని చెప్పాను. పెళ్లి మాట ఒక్కటి అడగద్దంది నిస్పృహగా అన్నారు. అయినా నేను కూడా ప్రయత్నించి చూస్తాను. మీరు బాధపడకండి. దేనికైనా టైం రావాలి. శిరీష తప్పకుండా మనసు మార్చుకుంటుందనిపిస్తుంది అన్నాడు. నీ నోటి చలవ వల్ల అలా జరిగితే ఇక నా జీవితంలో కోరుకునేది ఏదీ లేదు. కులం పట్టింపు నాకు లేదు. అంతస్తులతో నాకు పని లేదు. శిరీష ఇష్టపడ్డవాడు నాకు ఇష్టమే. శిరీష చెప్పాలే కానీ మనస్ఫూర్తిగా వాళ్ళని ఆశీర్వదిస్తాను అన్నారు. శ్రీనివాసరావు మాటలతో ఆయనకి కాస్త ధైర్యం వచ్చినట్టుగా అయింది. శిరీష భోజనం చేస్తుంటే బిందు కబుర్లు చెప్తూ కూర్చుంది. బిందు మాట్లాడుతుంటే శిరీష ఒక్కొక్కసారి అన్నం తినటం ఆపి బిందునే చూస్తూ వినేది. ఏంటలా చూస్తున్నావు? అయినా నువ్వేం మాట్లాడవేమక్క అని అడిగింది. నీ అంత బాగా నీ మాట్లాడలేను బిందు. మాట్లాడడం ఒక కళ అంటారు, నీకు తెలుసా అంది. బిందు తెలుసు అన్నట్టు తల ఊపింది. నీకు ఆ కళ ఉంది. నువ్వు బాగా మాట్లాడతావు. మాట్లాడడం ఒక కళ అన్న వారికి వినటం కూడా ఒక కళే అని తెలియదు. నాకు ఆ కళ ఉంది. నేను బాగా ఓపికగా శ్రద్ధగా వినగలను. బిందు మధ్యలోనే పక్కున నవ్వింది. చూసావా, అందుకే నువ్వు చాలా గొప్పదానివి, లోతైన మనిషివి, సహనవంతురాలివి అనడానికి ఇదే నిదర్శనం. ఎదుటివారు మాట్లాడుతుంటే వారిని నిరుత్సాహపరచకుండా, చిన్నబుచ్చుకోకుండా ఉండాలని శ్రద్ధగా కుతూహలంగా వింటావు. కాదు కాదు బిందు, నిజంగా నువ్వు చాలా బాగా మాట్లాడతావు. నీ మాటలు మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది. ఆ కంఠంలో నిజాయితీ స్పష్టంగా తెలుస్తుంది. బిందుకి పక్క శిరీష తన గదిలోనే ఏర్పాటు చేసింది. బిందు శిరీష చాలా పొద్దుపోయే వరకు మాట్లాడుకుంటూనే ఉన్నారు. బిందు మాట్లాడుతూ మాట్లాడుతూ నిద్రలోకి జారిపోయింది. అలా పడుకున్న బిందు ముఖం ఎంతో అమాయకంగా ఉంది. బిందు తల కింద దిండు సరిచేసి గుండెల వరకు దుప్పటి కప్పి లైట్ తీసి వచ్చి తన మంచం మీద పడుకుంది. శిరీషకి ఎంతసేపటికి నిద్ర పట్టలేదు. చాలాసేపు బిందు గురించి ఆలోచిస్తూ పడుకుంది. బిందు ఎలాంటి వారిలోనైనా కదలిక తీసుకురాగలదని గ్రహించింది. ఈ రోజంతా అసలు జరిగినట్టే అనిపించలేదు. క్లినిక్కి వెళ్ళగానే నర్స్ చనువుగా అడిగింది, ఈ రోజు హుషారుగా ఉన్నారు మీరు అని. నిజంగా తన మనసుకే ఏదో సేద తీరినట్టుగా అనిపిస్తుంది అనుకుంది. శిరీష తల తిప్పి బిందుకేసి చూసింది. నిశ్చింతగా నిద్రపోతుంది. ఈ అమ్మాయి ఎప్పుడూ ఇలాగే హాయిగా సంతోషంగా నిశ్చింతగా జీవితం గడపాలి మనసులోనే అనుకుంది.
వారం 10 రోజులు గడిచిపోయాయి. శ్రీనివాసరావు, బిందు కొత్త ఇంటికి ఎటువంటి ఆర్భాటం లేకుండా మకాం మార్చేశారు. సత్యవతీదేవిని, చంద్రాన్ని కూడా ఆ రోజు రమ్మని పిలిచారు. సత్యవతీదేవికి తమ్ముడు వేరే ఉండటం అసలు ఇష్టం లేదు. తమ్ముణ్ణి, మేనకోడల్ని తన దగ్గరే ఉండమంది. అక్కగారు ఎంత మారినా వారింట్లో ఎవరింట్లో వారు ఉండటం శ్రీనివాసరావుకి ఇష్టం. ఆ ఇల్లు తను అమెరికాలో ఉండగానే ఇక్కడ కొనటం జరిగిపోయిందని, తన పనులు చూసుకోవడానికి ఆఫీస్ రూమ్కి అన్నిటికీ అన్ని విధాలా దగ్గరగా అనుకూలంగా ఉంటుందని మృదువుగానే అక్కగారికి చెప్పాడు. అయినా ఆవిడ కోపం తగ్గలేదు. కానీ పైకి అదేం కనపడనీయలేదు. సరే వస్తాం అని ఆ రోజుకి తన కొంట్లో బాగుండలేదని ముసుగు తన్ని పడుకుని కొడుకుని పంపింది. శిరీష హాస్పిటల్ నుండి తిన్నగా ఇక్కడికే వచ్చి క్లినిక్ టైం వరకు ఇక్కడే ఉంది. బిందుతో సమానంగా శిరీష కూడా హుషారుగా తిరుగుతుంటే వాసుదేవరావు గారికి చెప్పలేనంత ఆనందంగా ఉంది. ఆ ఆనందంలో ఆయన శ్రీనివాసరావుతో అన్నారు, శ్రీనివాస్, ఆడదర్శత లేకపోయినా బిందుని మంచి క్రమశిక్షణలో మంచి చలాగ్గా ఉండేటట్లు పెంచావు. నిన్ను ఎలా అభినందించాలో తెలియటం లేదు. నాదేముందండి, మా బేబీకి నా మీద గౌరవం, అభిమానం. నేనేమాత్రం బాధపడటం గాని ఇబ్బంది పడటం గాని చూడలేదు. కూతుర్ని వాత్సల్యంగా చూసుకుంటూ అన్నాడు. అదే నేను చెప్తున్నాను. పెద్దవాళ్ళని గౌరవించేలా, అభిమానించేలా మంచి వ్యక్తిత్వం గల అమ్మాయిగా తీర్చిదిద్దావు. నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది అన్నారు. చంద్రానికి బిందుతో మాట్లాడాలని ఉన్నా శిరీష్ ఎదురుగా ఉంటే ఎందుకో తెలియదు కానీ చనువుగా మాట్లాడలేడు. బిందు మాత్రం అందరితో మాట్లాడినట్టుగా చంద్రంతో కూడా చనువుగా మాట్లాడింది. శ్రీనివాసరావు చాలా బిజీ అయిపోయాడు. వాసుదేవరావు గారి ఎరువుల ఫ్యాక్టరీలో కొన్ని షేర్లు ఆయన కొన్నాడు. శ్రీనివాసరావు ఇల్లు వాసుదేవరావు గారి ఇంటికి చాలా దగ్గర. బిందు వద్దన్న శ్రీనివాసరావు రాజమ్మ అనే వంట మనిషిని, సోము అనే పనికుర్రాన్ని కుదిర్చాడు. తను పని మీద ఏ ఊరైనా వెళ్లాల్సి వస్తే కూతురికి కాస్త సహాయంగా ఉంటారని. ఊరికే కూర్చోవటం అలవాట్లేని బిందు రకరకాల పూల మొక్కలు తెప్పించి వాటిని ఒక పద్ధతిలో పెంచటం, క్లాసులకెళ్ళి రకరకాల బొమ్మలు వేయటం నేర్చుకోవడానికి వెళ్ళేది. మేనత్త ఇంటికి తండ్రితో 2-3 సార్లు వెళ్ళొచ్చింది. కనీసం మీ నాన్న ఊరు వెళ్ళినప్పుడైనా ఇక్కడికి రా బిందు అంది. డాడీ ఎప్పుడొచ్చేది తెలియదు కదా అత్తయ్య. అయినా డాడీ పని మీద అస్తమానం ఊరు వెళ్తూనే ఉంటారు. అలవాటు చేసుకోవాలి కదా. అయినా నాకు బాగానే కాలక్షేపం అవుతుంది. అసలు టైం చాలటం లేదు. బొమ్మలు నేర్చుకోవడానికి వెళ్తున్నాను. పూల చెట్ల పెంపకం నేనే స్వయంగా చూసుకుంటున్నాను. తాతగారి దగ్గర తెలుగు బాగా రాయటం, చదవటం నేర్చుకుంటున్నాను. ఇక టైం ఎక్కడుంటుంది? పోన్లే తల్లి, ఎక్కడున్నా సుఖంగా ఉండటమే కదా కావాల్సింది. అసలు మీ నాన్నని వేరే ఇల్లు వద్దంటే వినలేదు. ఇది మరీ చిన్న ఇల్లేమీ కాదు. మేమిద్దరం, మీరిద్దరు. ఆవిడ గొంతులో నిష్ఠూరం తొంగి చూసింది. బిందు చనువుగా మాట్లాడుతూ మేనత్త కోపం పోయేలా చేసింది. శ్రీనివాసరావు కూతుర్ని మనసులోనే అభినందించాడు. అక్కగారు మనసు కష్టపెట్టుకున్నట్టు అక్కడ ఉండలేదని నిష్ఠూరంగా మాట్లాడినప్పుడు బిందు అక్కగారిని నవ్వించటం, వెంటనే మామూలుగా అయ్యేలా చూడటం ఆయన గ్రహించాడు. బేబీ, అత్తయ్య ఎప్పుడొస్తుందో అడుగు. నేనడిగితే చెప్పటం లేదు అన్నాడు శ్రీనివాసరావు నవ్వుతూ. అవునత్తయ్య, ఎప్పుడొస్తారో చెప్పండి, నే వచ్చి తీసుకెళ్తాను అంది. నువ్వు నన్ను అండి అనటం మానేసినప్పుడు వస్తాను అంది బిందు కళ్ళలోకి చూస్తూ. బిందు అర్థం కానట్టు చూసింది. ఏమలా చూస్తావు? అర్థం కాలేదా? మేనత్తని మేనకోడలు అండి అంటూ మన్నించటం ఎందుకు? నీకెవరు చెప్పారు అలా అండి అనమని అంది. ఎవరూ చెప్పలేదు, నేనే అంటున్నాను వెంటనే గబగబా అంది. బిందు తెలుగు ఎంత స్వచ్ఛంగా మాట్లాడినా కొంచెం పట్టినట్టు మాట్లాడుతుంది. కొద్దిగా అదో రకమైన తమాషాగా అనిపిస్తుంది వినేవారికి. తల్లి బిందు మాట్లాడుకుంటుంటే చంద్రం బిందునే చూస్తున్నాడు. అతని ఊహల్లో బిందుని గురించిన ఆలోచనలే నిండున్నాయి. బిందు ఎంత చనువుగా మాట్లాడినా చంద్రానికి బిందు దగ్గర కొంచెం జాగ్రత్తగా మాట్లాడతాడు. బిందు దగ్గరికి వెళ్లాలనిపించినా తన అస్తమానం వెళితే లోకువైపోతాడని భయపడి వాడు వస్తేనే వెళ్దామని మొదట వెళ్ళలేదు. బిందు తండ్రితో వస్తుంది, తండ్రితోనే వెళ్ళిపోతుంది. వచ్చినప్పుడు కూడా తన తల్లితో ఎలా మాట్లాడుతుందో తనతో కూడా అలాగే మాట్లాడుతుంది. ఇది చంద్రానికి బాధగా ఉంది. చొరవ తీసుకుని ఏదైనా మాట్లాడితే లోకువైపోతానేమో, బిందు ముందు తల వంచాల్సి వస్తుందేమో అని అతనికి భయం. తర్వాత 2-3 సార్లు వెళ్ళాడు. బిందు సాదరంగా ఆహ్వానించింది, స్నేహపూర్వకంగా మాట్లాడింది. చంద్ర అమెరికాలో బిందు స్నేహితుల గురించి అడిగాడు. వాళ్ళిప్పుడు నీకు ఉత్తరాలు రాస్తారా అని అడిగాడు. రాస్తారు.
నిన్ననే రీటా జాన్సన్ దగ్గర నుండి ఉత్తరాలొచ్చాయి. చాలా నిష్ఠూరంగా రాశారు. ఇక్కడికొచ్చాక వాళ్ళని పూర్తిగా మర్చిపోయానట అంటూ గలగలా నవ్వింది. చంద్ర ముఖం అదోలా అయింది. మళ్ళీ వెంటనే తేరుకున్నాడు. అలా ఎటైనా తిరిగి వద్దాం రాకూడదు? బిందు కళ్ళల్లోకి చూస్తూ అన్నాడు. ఎక్కడికి? అంది. సరదాగా తిరిగి వద్దాం. అదే ఎక్కడికి? మామూలుగా అడిగింది. నీ ఇష్టం. నీకే ప్రదేశం బాగుంటే అక్కడికే వెళ్దాం. నీకు ఇంట్లోనే బాగుంటుంది. టైం చాలా విలువైంది. దాన్ని వృధాగా వ్యర్థం చేసుకోవటం నాకు ఇష్టం ఉండదు. చంద్రం దెబ్బతిన్నట్టు చూశాడు. సారీ, నీ టైం వృధా చేస్తున్నానా? అన్నాడు. నో, అది కాదు నా ఉద్దేశం. కారణం లేకుండా ఎక్కడికో అక్కడికి అలా అని ఎందుకు బయలుదేరటం? ఇంట్లోనే సరదాగా మాట్లాడుకోవచ్చు కదా. లేకపోతే కాసేపు క్యారమ్స్ ఆడుకోవచ్చు. ఏం, నీ కోపం వచ్చిందా? అంది. లేదు అన్నాడు. చంద్రం కాసేపు కూర్చున్నట్టే కూర్చుని వెళ్ళిపోయాడు. బిందు హడావిడిగా తిరుగుతుంది. నీటిగా ఉండే ఇంటిని మరోసారి సర్దింది. ఫ్లవర్ వాజ్లో తాజా పూలు అమర్చింది. డ్రాయింగ్ రూమ్లో డైనింగ్ టేబుల్ మీద అగరొత్తులు స్టాండ్కి గుచ్చి తయారుగా పెట్టింది. వంట మనిషి రాజమ్మ వంటంతా చేసినా తనే స్వయంగా హల్వా చేసింది. క్రితం రోజు స్వయంగా శిరీషకి చెప్పినా ఈరోజు మళ్ళీ తొందరగా రమ్మని శిరీషకి ఫోన్ చేసింది. ఇల్లంతా కలిగి తిరిగి అన్నీ సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకుని తండ్రి ఆఫీస్ రూమ్లోకి వచ్చి గుమ్మం దగ్గర ఆగిపోయింది. శ్రీనివాసరావు ఏవో కాగితాలు చూసుకుంటున్న వాడల్లా బిందు రాక గ్రహించి, ఏమిటి బేబీ అన్నాడు. అంతా రెడీ డాడీ, ఒక్క పావుగంటలో రాజమ్మ పని కూడా అయిపోతుంది అంది. బేబీ, నువ్వు కూడా వస్తే బాగుంటుందేమో అన్నాడు కాగితాలు మడత పెడుతూ. అత్తయ్య వచ్చేసరికి నేను స్వాగతం పలకాలని డాడీ. మీ ఇష్టం, రమ్మంటే వస్తాను అంది. నువ్వు చెప్పింది బానే ఉంది బేబీ, నేను వెళ్ళి వాళ్ళని తీసుకొస్తాను అని లేచాడు. బిందు తండ్రిని కారు వరకు సాగనంపి లోపలికొచ్చింది. బిందు లోపలికొచ్చేసరికి టూడీ తోకాడించుకుంటూ కాళ్ళకి అడ్డం పడింది. బిందు దాన్ని 2 చేతులతో పైకెత్తి పట్టుకొని అంది. టూడీ, అత్తయ్య వస్తుంది, నేను తయారు కావాలి. నువ్వు బుద్ధిగా ఆడుకు, గొడవ చేయకు అంటూ ప్రేమగా మునివేళ్లతో దాని మెడ మీద కాసేపు రాసి కిందికి దించింది. కుక్కపిల్లని ఈ మధ్యనే తీసుకొచ్చారు. అది తెల్లగా ఉంది. అక్కడక్కడ బ్రౌన్ మచ్చలుండి ముద్దొస్తుంది. దానికి ఏం పేరు పెట్టాలని శిరీష, బిందు 2 రోజులు తెగ ఆలోచించి ఆఖరికి టుడి అని నామకరణం చేశారు. బిందు తన మంచం పక్కనే దానికి కూడా పక్క ఏర్పాటు చేసింది. బిందుకి ఏమాత్రం టైం ఉన్నా దాంతో ఆడుతూ కబుర్లు చెప్తుంది. ఎంతో ఓపికతో శ్రద్ధతో దానికి అన్ని అలవాట్లు నేర్పుతుంది. బిందు జడ విప్పి చక్కగా దువ్వి ఒక జడ వేసుకుంది. ముఖం కడుక్కుని కళ్ళకు కాటుకు దిద్దుకుని కనుబొమ్మల మధ్య గుండ్రంగా తిలకం దిద్దుకుంది. వెంకటగిరి చీర కట్టుకుని దానికి మ్యాచింగ్ బ్లౌజు వేసుకుంది. తలలో ఓ పక్కగా తెల్ల గులాబీ పెట్టుకుని మెడలో 2 పేటల ముత్యాల దండ వేసుకుంది. అద్దంలో ఒకసారి చూసుకుని ఇవతలకొచ్చింది. రాజమ్మ చేత డైనింగ్ టేబుల్ మీద అన్నీ నీటుగా దగ్గరుండి సర్దించింది. సోముని గేటు దగ్గరే ఉండి డాడీ రాగానే చెప్పని లోపలికెళ్ళి దేవుడి దగ్గర దీపం పెట్టింది. కారు హారన్ వినిపిస్తూనే గబగబా వచ్చింది. అప్పుడే సోము చెప్పడానికి వస్తున్నాడు. బిందు కారు తలుపు తెరుస్తూ రా అత్తయ్య చిరునవ్వుతో అంది. సత్యవతీదేవి ఒక క్షణం బిందుని పోల్చుకోలేకపోయింది. ఆ అలంకరణలో బిందు మాట్లాడకుండా నిలబడితే బిందుని పోల్చుకోలేకపోయేది. ఎప్పుడూ రకరకాల డ్రెస్సుల్లో ఉండే బిందు చీరలో కొత్తగా హుందాగా కనపడింది. నువ్వా అంది ఆశ్చర్యంగా కనుబొమ్మలెత్తుతూ. ఏం అత్తయ్య, ఎవరనుకున్నావు అంది. చీరలో కొత్త పిల్లలా ఉన్నావు అంది కారు దిగుతూ. చంద్రం చీరలో బొమ్మలా ఉన్న బిందుని అనురాగంగా చూశాడు. బిందు తనకేసి చూసేసరికి చప్పున చూపులు మళ్లించుకున్నాడు. ఆ రోజు బిందు కారణం లేకుండా తిరగడం ఇష్టం ఉండదన్నాక మళ్ళీ రాలేదు. శ్రీనివాసరావు ఫోన్ చేస్తే కూడా పనుందంటూ వంక పెడుతున్నాడు. చంద్రం అలా ముఖం తిప్పుకునేసరికి బిందు నవ్వుకుంది. ఆ జరీ చీరలో శ్రీనివాసరావు కూడా కొత్తగా కనపడింది కూతురు. ఎప్పుడైనా చీరలు కట్టినా ఏ నైలక్స్ చీరలో కట్టడమే కానీ ఇలాంటి చీరలు ఎప్పుడూ కట్టలేదు. ఈ చీర ఎప్పుడు కొంది అనుకుని అంతలో గుర్తొచ్చి ఓహో అనుకున్నాడు. మేనత్తని చేయి పట్టుకుని లోపలికి తీసుకెళ్ళింది. కూర్చో అత్తయ్య అంది. చంద్రం కూర్చో శ్రీనివాసరావు అన్నాడు. ఇంతలో టూడి తోకాడించుకుంటూ వచ్చింది. కొత్త వ్యక్తుల్ని చూసి మొరగటం ప్రారంభించింది. సత్యవతీదేవికి చిన్నతనం నుండి కూడా కుక్కలంటే అదో రకమైన భయం. అందుకే చంద్రం కుక్కని పెంచుదామన్నా ఆవిడ ఒప్పుకోలేదు. టూడీ దగ్గరికి రాగానే కాళ్ళు పక్కకు జరుపుకుంది. బిందు టూడీని ఎత్తుకుంది. దాని మెడ మీద రాస్తూ అంది. ఏ టూడీ, తప్పు కదూ, అలా అల్లరి చేయొచ్చా? అత్తయ్య బావ. అత్తయ్య కేసి ఎలా చూస్తుందో చూడు. గుడ్ మార్నింగ్ చెప్పు.
బిందు 2 సార్లు చెప్పేసరికి టూడీ గుడ్ మార్నింగ్ అన్నట్టు ముందు కాలు తల దగ్గర దాటించింది. బిందు మాటలు సత్యవతీదేవికి అదోలా అనిపించాయి. అక్కగారి ముఖంలో అప్రసన్నత గ్రహించిన శ్రీనివాసరావు కారణం గ్రహించి కూతురికి సైగ చేస్తూ అన్నాడు. బేబీ, టూడీని వరండాలో కట్టేయమను. కారణం ఏమిటో అర్థం చేసుకోలేకపోయినా తండ్రి చెప్పినట్టు టూడీని వరండాలో కట్టేసొచ్చింది. అత్తయ్య, నేను కాఫీ తీసుకొస్తాను అని వెళ్ళబోయింది. బిందు, వచ్చే ముందే తీసుకొచ్చాం, ఇప్పుడేం వద్దు అంది సత్యవతీదేవి. నా చేతి కాఫీ రుచి చూద్దురు గాని అని లోపలికి వెళ్ళింది. 5 నిమిషాల్లో ట్రేలో 4 కప్పులు పెట్టుకుని వచ్చింది. మొదట సత్యవతీదేవికి ఇచ్చింది. తర్వాత చంద్రం దగ్గర ఆగి మెల్లగా అంది, నా మీద కోపం పోలేదా? లేకపోతే ఈ కాఫీతో కోపం కూడా మింగి. చంద్రానికి బిందు అలా మాట్లాడడం సంతోషాన్ని కలగజేసిన పైకి తెచ్చిపెట్టుకున్న గంభీరంతో స్టైల్గా ఓసారి కళ్ళెత్తి చూసి కప్పు తీసుకున్నాడు. బిందు ఎంత నింపాదిగా అన్న ఆ మాటలు సత్యవతీదేవికి శ్రీనివాసరావు విన్నారు. శ్రీనివాసరావు సంగతి తెలుసు కనుక చిన్నగా నవ్వుకున్నాడు. సత్యవతీదేవికి కారణం తెలియక ఒకసారి కొడుకేసి చూసింది. బిందు తండ్రికి కూడా కప్పందించి తనొకటి తీసుకుని తండ్రి పక్కన కూర్చుంది. కాఫీలు తాగటం అయ్యాక రా అత్తయ్య, ఇల్లు చూద్దువు గాని అంది బిందు. సత్యవతీదేవి ఇల్లంతా చూసి చాలా బాగుంది. ఇంటికన్నా ఇంటి అలంకరణ ఇంకా బాగుంది. ఇంత బాగా సర్దటం ఎవరు నేర్పారు బిందు? బిందుని అభిమానంగా చూస్తూ అడిగింది. అక్కడ ఎవరి ఇంట్లో పనులు వాళ్లే చేసుకోవాలత్తయ్య. నాకేమాత్రం తెలియదైనా డాడీని వెంటనే అడిగేదాన్ని. డాడీ ఓపిగ్గా అన్నీ చెప్పేవారు. ఇప్పటికీ నాకు తెలియనివి డాడీని అడుగుతాను. డాడీ ఓపిగ్గా చెప్తారు. అలాగా, చాలా బాగుంది అంది. ఆ ఇంటి అలంకరణ పాత కొత్తల మేలు కలయికలా ఉంది. ప్రతి వస్తువు ఎంతో పొందిగ్గా కళాత్మకంగా తీర్చిదిద్దినట్టుగా అమర్చున్నాయి. తన దగ్గరికి వచ్చినప్పుడు చిలిపి పిల్లలా కేరింతలు కొడుతున్నట్టుగా ఉండే బిందు ఇప్పుడు ఆరిందలా పెద్ద మనిషి తరహాగా కనబడేసరికి సత్యవతీదేవికి చాలా ఆశ్చర్యంగా ఉంది. హాల్లోకి వచ్చాక బిందు తండ్రితో అంది, డాడీ, తాతగారు కూడా ఇంకా రాలేదు. ఫోన్ చేస్తే? ఇప్పుడే ఫోన్ చేశాను, బయలుదేరారట అన్నాడు. వాసుదేవరావు గారు శిరీష రాగానే శ్రీనివాసరావు బిందు ఎదురెళ్లారు. అక్క, ఇంత ఆలస్యమా? బిందు బుంగమూతి పెట్టింది. సారీ బిందు, గంట నుండి రావాలని ప్రయత్నిస్తే బయటపడేసరికి ఇంతసేపు అయింది. మీ అత్తయ్య గారు వచ్చారా అని అడిగింది. వచ్చారు అంది. అందరూ లోపలికి వచ్చారు. నమస్కారం ప్రతి నమస్కారాలు అయ్యాయి. ఇప్పుడు మీ ఒంట్లో ఎలా ఉంటుంది? శిరీష సత్యవతీదేవిని అడిగింది. కులాసాగానే ఉంటుంది సత్యవతీదేవి అంది. తనని భోజనానికి పిలిచినప్పుడు వాళ్ళనెందుకు పిలిచినట్టో సత్యవతీదేవికి అర్థం కాలేదు. వాసుదేవరావు గారిని చూడగానే తమ్ముడి ముఖంలో ఆ వింతకాంతి ఏంటో ఆవిడికి అర్థం కాలేదు. ఏదో బలమైన కారణం చేత తల్లి ఒళ్ళోంచి దూరంగా కొన్నాళ్లు విసిరేయబడి అదృష్టంతో అనుకోకుండా హఠాత్తుగా తల్లి ఒళ్ళో వాలితే ఏ పసిగుడ్డు కళ్ళల్లోనూ ఎలాంటి కాంతి తళుక్కుమంటుందో శ్రీనివాసరావు కళ్ళల్లో చూసింది సత్యవతీదేవి. తర్వాయి భాగం మరో వీడియోలో. మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి.